హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు కట్టె పొంగల్ ఎలా చేయాలనేది చూపిస్తాను. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ వచ్చేలాగా కట్టె పొంగల్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. నేను చెప్పిన విధంగా చేస్తే కనుక మీకు ఈ టెక్స్చర్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది ఈ దసరా నవరాత్రుల్లో మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. దీన్ని ఎలా చేయాలంటే ఒక కళాయి పెట్టుకొని 3/4 గ్లాసు సాయి పెసరపప్పును వేసుకొని మంచిగా సిమ్లోనే అడుగంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టొద్దండి, మాడిపోతుంది, పొంగల్ టేస్టే మారిపోతుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా నేను చూపించినట్టు ఫ్రై చేసుకుంటే చాలు. ఒక కుక్కర్లో మనం ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ బియ్యంని యాడ్ చేసుకోవాలండి. వేయించి పెట్టుకున్న 3/4 గ్లాస్ పెసరపప్పును కూడా వేసి మంచిగా రెండింటిని కడిగేసి పెట్టుకొని 5 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎందుకు ఎక్కువ యాడ్ చేస్తామంటే ఇది మనకు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలండి. అప్పుడే పొంగల్కి మనకి టేస్ట్ వస్తుంది. కుక్కర్ పెట్టుకొని మనం ఇప్పుడు దీనికి 5 విజిల్స్ రానివ్వాలండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికేలాగా చూసుకోవాలి. 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనకి కోల్డ్ అలా వచ్చినప్పుడు కూడా ఈ పొంగల్ తింటే మన గొంతుకు చాలా హాయిగా రిలీఫ్గా ఉంటుందండి. చూసారు కదా, కుక్కర్ లిడ్ తీసి చూస్తే మనకి అన్నం ఇలాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం పప్పు మెదిపే దాంతో మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా మొత్తం అంతా మెదిపేసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా నలిపిన తర్వాత 2 గ్లాస్ హాట్ వాటర్ని యాడ్ చేయాలండి. కోల్డ్ వాటర్ని యాడ్ చేయొద్దు. హాట్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలిపిన తర్వాత మనకి ఈ టెక్స్చర్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక కళాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలండి. గీ ఖచ్చితంగా యాడ్ చేస్తేనే మనకి పొంగల్కి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. గీ కన్ఫామ్గా యాడ్ చేయాలండి. గీ ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 1 స్పూన్ తాలింపు గింజల్ని ఇంకా 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఈ మొత్తం ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో 2 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. తర్వాత స్ప్లిట్ చేసిన జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఫుల్గా ఉండే జీడిపప్పు వేయొద్దు, అంత టేస్ట్ ఉండదు. స్ప్లిట్ చేసి జీడిపప్పుని వేసుకోండి. జీడిపప్పు ఫ్రై అయ్యాక ఒక చిల్లీని, ఒక మిరపకాయని ముక్కలు చేసి వేసుకొని 1 స్పూన్ జింజర్ని యాడ్ చేయండి. జింజర్ ఇంకా మనకి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇదంతా తాలింపు మనకి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి, లేదంటే మిరియాలని దంచైనా వేసుకోండి. కొంచెం ఇంగువ, ఇదంతా ఒకసారి కలిసేలాగా తాలింపు అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మనం 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు ఆప్షనల్ అండి, కలర్ కోసం నేను యాడ్ చేసుకుంటాను. ఈ తాలింపు అంతా ఫ్రై అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అన్నాన్ని మనం ఈ తాలింపులో మొత్తం అంతా వేసేసి చక్కగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి. అడుగంటనివ్వకుండా నిదానంగా మంచిగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. తాలింపు, మనం ఉడికించిన అన్నం ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. మనకి పొంగల్ ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే పుల్లగా ఉండే మనం ఇందులో ఏం వేయం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది. మనకి ఇలా పొంగల్ మంచిగా సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు పొంగల్ని ఒక 1 మినిట్ మనం లిడ్తో క్లోజ్ చేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్స్ అంతా పొంగల్కి పడుతుంది. ఇప్పుడు మనం హాట్ పొంగల్ అయితే చక్కగా మంచి టెక్స్చర్ తోటి చక్కగా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని నవరాత్రులు కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి బౌల్లో తీస్తున్నానండి. మీరు కూడా ఈ హాట్ పొంగల్ని చక్కగా సేమ్ ఇదే టెక్స్చర్తో చక్కగా నేను చెప్పినట్టు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. అంతేకాదండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్.